అయితే అర్ధరాత్రి అక్కడకు హుటాహుటిన వెళ్లిన సజిన్ తన భార్యతో మనం కూడా సహాయక చర్యల్లో చేరి సమీపంలోని ఏ శిశువుకు అవసరమైనా సరే మేము అక్కడికి చేరుకుంటాం. నా భార్య భావన కనీసం ఒక్క శిశువుకైనా పాలివ్వనిదే తిరిగి వెళ్లను అంటోంది అంటూ అక్కడి నుండి వాళ్లు సహాయక చర్యల్లో ఎలాగైనా పాల్గొనాలి అని టీవీ ఛానల్తో చెప్పారు. అంతేకాదు, నాకు 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాయినాడ్లో సహాయక శిబిరాల్లో ఉన్న శిశువులకు తల్లిపాలు అందించటానికి నా భార్య సిద్ధంగా ఉంది అని అరుణ్ మాన్యువల్ యాంటోనీ అనే వ్యక్తి సజిన్ ఫేస్బుక్ పేజీలో వ్యాఖ్యానించారు. పసిపిల్లలకు తల్లిపాలు ఎంతో అవసరం. సొంత బిడ్డల కోసం ఉద్దేశించిన తల్లిపాలను అనాథ శిశువులతో పంచుకోవాలని మీ నిర్ణయం మానవత్వం అని కూడా కాదు. దీనికి ఏవైనా కొత్త పదాలు సృష్టించాలి అంటూ అభిప్రాయపడ్డారు చాలామంది. మొత్తానికి వార్త చిన్నదే, కానీ కదిలించేది. అంతకన్నా ఎక్కువగా కనెక్ట్ అయ్యేది. కొందరు పిల్లలకు డబ్బాపాలు పడవు. అనాథలుగా మిగిలిన ఒక్క శిశువుకైనా ఆమె పాలిస్తే ఆమె మాతృత్వ భావనలకు సార్థకత.